తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని ఎన్నికల కేంద్రానికి కాసేపటి క్రితమే వైసీపీ కార్పొరేటర్లు చేరుకున్నారు. తిరుపతి ఎంపీతో సహా 23 మంది కార్పొరేటర్లు సమావేశానికి హాజరయ్యారు. పోలీసు భద్రత మధ్య సమావేశానికి వీరు హాజరయ్యారు. అటు నిన్నటి ఘర్షణల నేపథ్యంలో ఎస్యూబీ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ పరిసరాల్లో 144 సెక్షన్ కొనసాగుతోంది. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉత్కంఠభరితంగా సాగుతోంది. ప్రస్తుతం అయితే ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు కిడ్నాప్ వివాదంపై వైసీపీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం స్పందించారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, అనారోగ్యంతో ఇంట్లోనే ఉన్నారని సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. తనను కిడ్నాప్ చేశారనే వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. డాక్టర్ల సూచనతో త్వరలోనే తిరుపతికి వస్తారన్నారు. అనారోగ్య కారణాల నేను హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది. నేను బాగానే ఉన్నాను. ఇందులో ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. మీడియా మిత్రులు కానీ అధికారులు కానీ నేను కంగారు పడాల్సిన పని. తిరుపతిలో రాజకీయాలు ఉద్రిక్తంగా మారాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, అంటే మరి కాసేపట్లోనే డిప్యూటీ మేయర్ ఎన్నిక కొనసాగబోతుంది. ప్రస్తుతం మనం ఎస్వి యూనివర్సిటీ సెనేట్ హాల్, ఇదే కౌంటింగ్ కేంద్రం, ప్రస్తుతం ఇక్కడే ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే వైసీపీ కార్పొరేటర్లు అయితే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే కూటమి మద్దతు ఇస్తున్న కార్పొరేటర్ మాత్రం ఇంకా చేరుకోవాల్సింది. వారి కోసం వేచి చూస్తున్న పరిస్థితి. వైసీపీకి సంబంధించి ఇప్పటి వరకు సుమారుగా ఒక 22 మంది కార్పొరేటర్లు కొద్దిసేపటి క్రితమే ఇక్కడి నుంచి కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లారు. వారితో పాటు తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా వెళ్ళడం జరిగింది. అయితే ప్రత్యేకించి ఇప్పటికే ఒక ఎమ్మెల్సీ, ఎవరైతే వైసీపీ ఎమ్మెల్సీ గైర్హాజరైనారో ఆయన బహుశా రాకపోవచ్చని తెలుస్తుంది. ఆయన కిడ్నాప్ అని ప్రచారం జరిగినప్పటికీ అలాంటిది ఏమీ లేదు, అనారోగ్యంతో రాలేదని డాక్టర్ సుబ్రహ్మణ్యం